ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్త కోటికి భవ్య స్వాగతం. రుద్రుడు, మహాదేవుడు, దేవదేవుడు, పరమేశ్వరుడిని ఏ పేరుతో పిలిచినా కరుణించి కాపాడుతాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చే దేవుడు శివుడు. పాలకడలి చిలికినప్పుడు హాలాహలం పుట్టగానే సురాసురులంతా మొరపెట్టుకుంది శివుడికే. భక్తులు ఇలా పిలవగానే అలా కొలువు తీరుతాడు. ఆపదల నుంచి ఇట్టే గట్టెక్కిస్తాడు. ఆది భిక్షువైన తనను నమ్మి తపమాచరించిన వారికి వరాల జల్లు కురిపించే బోలా శంకరుడు. భక్తులు అడిగిన కోర్కెలను ఈడేర్చడంలో శివయ్య తర్వాతే ఏ దైవమైనా అనేది జగమెరిగిన జంగమయ్య లీలా విశేషాలకు ఒక తార్కాణంగా చెప్తారు. శతాబ్దాలుగా కొలువైన దివ్య మనోహరమూర్తి చిప్పిలి శ్రీ యోగ భోగేశ్వర స్వామి వారి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం రండి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర ఉమారమణుడు, గిరిజావరుడు, గౌరీపతి, పార్వతీ వల్లభుడు, భక్త సులభుడు అని భక్తులు కొలుచుకుంటారు. ఖరీదైన పూజలు, విలువైన నైవేద్యాలు, ఆభరణాలు ఇవేవీ శివయ్యకు అక్కర్లేదు. నెత్తిన గంగమ్మ ఉన్న 4 చెంబులు నీళ్లు కుమ్మరిస్తే చాలు తెగ ఆనందపడిపోతాడు. విభూది రాస్తే చల్లబడిపోతాడు. ఈ వెండుకొండ రేడుకు 2 మారేడు దళాలు పెడితే చాలు కరుణిస్తాడు. అంతటి మహిమాన్విత మూర్తి చిప్పిలి యోగ భోగేశ్వరుడు. త్రిగుణాతీతుడిగా, భక్త పక్షపాతిగా, భక్తాభీష్ట వరదాయకుడిగా విరాజిల్లుతున్నాడు. ఆ శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయ విశేషాలను కల్లారా సందర్శించి తరిద్దాం రండి. శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు. ఆది యోగిగా, బైరాగిగా కనిపించే విశ్వ చైతన్యమూర్తి అనంతకాల స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఆ పరమేశ్వరుడు యోగశాస్త్రానికి ఆది గురువు. అసలు సదాశివుడు జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి. ఇలా శివయ్యను చూస్తే భౌతిక పదార్థ సుఖాలను దాటి ఆధ్యాత్మిక యోగ భోగాలకు ప్రతీకగా నిలుస్తాడు. యోగం అనే పదానికి విశ్వచైతన్యం అనే పరమాత్మతో జీవాత్మ కలయిక అని అర్థం. ఆ యోగాన్ని, జ్ఞానభోగాన్ని పరిపూర్ణంగా అందించే అరుదైన మోక్షస్థలి దివ్యధామం అన్నమయ్య జిల్లా చిప్పిలి యోగ భోగేశ్వర స్వామివారి క్షేత్రం. ఇది శతాబ్దాల నాటి మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజమానమవుతోంది. పల్లె వాతావరణంలో, పచ్చని వృక్షాల మధ్య, ప్రశాంత వాతావరణంలో చిప్పిలి యోగ భోగేశ్వరుడు అలరారుతున్నాడు. శతాబ్దాల క్రితం సామాజిక సేవా తత్పరుడిగా, సమాజహితాన్ని కోరిన ధార్మికుడిగా, వైతాళికుడిగా విశేష కృషి చేసిన శ్రీ మర్యాదరామన్న కాలం నాటి ఆలయమని స్థానికులు చెప్తారు. ఈ ఆలయాన్ని 1996లో శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీతీర్థస్వామి దర్శించారు. ఆలయ నిర్మాణంలోని పలు అంశాలను పరిశీలించి భౌగోళిక స్వరూపాన్ని అంచనావేసి ఈ క్షేత్రానికి సుమారు 15 శతాబ్దాల చరిత్ర ఉందని భక్తకోటికి, క్షేత్ర నిర్వాహకులకు తెలిపారు. రాజగోపురానికి ముందు భాగంలో
ధ్వజస్తంభంలా ఒక నిలువెత్తు రాతిస్తూపం గోచరిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే స్వర్ణమయ కాంతులతో తేజరిల్లే ధ్వజస్తంభం, దానికి ముందు నంది మండపం నెలకొంది. ఆ పక్కనే ఒక శివలింగం గోచరిస్తాయి. భక్తులు ఆరుబయటే దీపారాధనలు చేస్తూ అవ్యక్తమైన ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. సత్యలోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై. సత్యలోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై. ప్రధాన ఆలయ ముఖమంటపంపై శివపార్వతుల ఆకృతులతో పాటు శ్రీహరి, శ్రీదేవి, భూదేవి సహితంగా గోచరిస్తూ హరిహర క్షేత్రంగా భాసిల్లుతోంది. నాగబంధ శివసన్నిధిగా వ్యవహరించే దివ్యధామం ఇది. ఆధ్యాత్మిక సౌందర్యం ఉట్టిపడే పంచకలశ సమన్విత రాజగోపురం. విమాన గోపురాలపై పురాణ కథ సంవిధానాలకు చెందిన శిల్పకళాకృతులు సూపరుల్ని ఆధ్యాత్మిక నేపథ్యంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం పలు ఉపాలయాలతో యోగ భోగేశ్వరుడి క్షేత్రం భక్తితత్వానికి దివ్యమైన కేంద్రంగా వర్ధిల్లుతోంది. వందల ఏళ్ల నుండి ఈ దివ్యక్షేత్రం భక్తాభీష్ట వరదాయక క్షేత్రంగా భాసిల్లుతోంది. నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో కొలిచిన భక్తులకు యోగ భోగాలను ఏకకాలంలో అందించే దైవం ఈ చిప్పిలి యోగ భోగేశ్వరుడని భక్తులు వేనోళ్ల కీర్తిస్తుంటారు. మాస శివరాత్రి, సోమవారాలు, శైవ సంప్రదాయ పర్వాలకు ఆలయమంతా భక్తులతో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. శివుడు పంచభూతాత్మక స్వరూపుడు. సమస్త భూతాలకు ఆదినాథుడిగా అనేక క్షేత్రాల్లో కొలువు తీరాడు. కాశీ విశ్వేశ్వరుడిగా, శ్రీశైల మల్లికార్జునుడిగా, ఇలా పేర్లు వేరైనా అన్నిటా ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుడే. పరమేశ్వరుడు కాలాతీతుడు. యోగ భోగతత్వాలను ఏకకాలంలో అనుగ్రహించే దైవం. ఆద్యంతరహితుడు సదాశివుడు. యోగ సాధనతో భోగం సిద్ధిస్తుంది. భోగమంటే జ్ఞానసిద్ధి అని అర్థం. నమశివాయ అనే ఒక మంత్రధ్యానం మన ఆత్మలను పవిత్రం చేస్తుంది. అంతటి మహిమాన్వితమైన నిర్గుణ, నిరాకార, సాకార, ఆకార రూపంగా వ్యక్తమయ్యే శివయ్య దర్శనం జన్మలను తరింపచేస్తుంది. సర్వవేదమయుడు, సకల దేవతా స్వరూపుడు, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, జ్ఞానప్రదాత ఈశుడు. భక్తుల జీవితాల్లో ముప్పెరుగొన్న చీకట్లను పారద్రోలే చిప్పిలి యోగభోగేశ్వరుడిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. గర్భాలయంలో యోగ భోగేశ్వరుడు చతురస్రాకార పానవట్టంపై అరుదైన లింగమూర్తిగా గోచరిస్తాడు. స్వామివారికి నిత్యం శుద్ధోదక స్నానాలు కావించిన తర్వాత పంచామృతాభిషేకాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సోమవారం స్వామికి నమకచమక మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని జరిపిస్తారు. ప్రతి సోమవారం యోగ భోగేశ్వరుడి దర్శనం కోసం, అలాగే స్వామివారికి రుద్రాభిషేకాలు చేయించడానికి భక్తులు విరివిగా వస్తుంటారు. అభిషేకానంతరం స్వామివారికి సకల పుష్పమాలికలతో నిండుగా అలంకరిస్తారు. అభిషేక ప్రియుడైన స్వామి అలంకారమూర్తిగాను గోచరిస్తూ భక్తుల ఇష్ట కామ్యాలను ఈడేరుస్తున్నాడు. మకర తోరణం ముందు యోగ భోగేశ్వరుడు
అనంతమైన తేజో విరాజిత లింగమూర్తిగా దర్శనమిస్తారు. ఐశ్వర్యప్రదాయకుడు ఈశ్వరుడు. పరమేశ్వరుడి అనుగ్రహం ఒక్కసారి లభిస్తే ఆజన్మాంతం అది స్థిరమై ధర్మానుష్ఠానం చేసినంతకాలం శివానుగ్రహం జీవిని అంటిపెట్టుకుని ఉంటుందంటారు పండితులు. శుభాశుభఫలై రేవం మోక్షసే కర్మబంధనైః. కర్మఫలాలను శుభాలని అశుభాలని విభిన్నంగా చూడకుండా అభిన్నంగా కర్మలు చేసుకుంటూ పోవడమే యోగ సాధకుల జీవన మార్గం. ఇటువంటి యోగ సాధకులే సన్యాసయోగ యుక్తాత్మ విముక్తో అంటే విముక్త యుక్తాత్ములు. ఈ సాధికార జీవనం సంసార జీవనమే అయినప్పటికీ ఇటువంటి యోగ సాధకుల జీవనం సన్యాస జీవనం క్రిందే లెక్క. కారణం వీరిది సమోహం సర్వభూతేషు అంటే సకల ప్రాణికోటిని సమంగా చూడగలగడం వీరి సమదర్శనం. అంతటి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించే స్వామి యోగ భోగేశ్వరుడు. స్థిరమైన మనస్సు కష్టసుఖాలను ఒకేలా చూడగలిగే ఉత్కృష్టమైన జీవితాన్ని అనుగ్రహించే అరుదైన దైవం శ్రీ యోగ భోగేశ్వరుడు. యోగశాస్త్రంలో 8 సంఖ్యను మాయకు సంకేతంగా చెబుతారు. పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం కలిస్తే 8 అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం అనే 8 అష్టసిద్ధులు యోగ భోగేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సిద్ధిస్థాయిని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నమో ద్వేష్యోస్తి న ప్రియః అనే విధంగా యోగ భోగేశ్వరుడిని ఆరాధించే భక్తుల ద్వేషతత్వానికి మోహతత్వానికి అతీతులుగా స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే యోగి అందనివాడు, వినాశనం లేనివాడు, శాశ్వతుడు, అమృతమయుడు. ఆ అమృత స్వరూపుడి అనుగ్రహం లభించే దివ్య సన్నిధి యోగ భోగేశ్వర స్వామి క్షేత్రం. నాగబంధ శివ సన్నిధిగా చిప్పిలి యోగ భోగేశ్వర స్వామి ఆలయ మహిమను కొనియాడతారు. దుఃఖ దారిద్ర్యాలను దహించే యోగ భోగేశ్వరుడి సన్నిధానంలో జగదాత్రి జగన్మాత శ్రీ లలితాంబ అమ్మవారు కొలువుదీరున్నారు. జగన్మాతకు స్థూలం, సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం అనే 4 స్వరూపాలుంటాయి. ఆ జగదీశ్వరిని ఉపాసించే సాధకుడు ఆ తల్లి స్థూల సూక్ష్మ స్వరూపాలను తన మనోనేత్రాలతో దర్శించి ఆత్మానందాన్ని అనుభవిస్తాడు. భౌతిక జీవనంలో ఆనందమయమైన మార్గాన్ని అనుసరిస్తాడు. దీంతో సాధుడు అవ్యక్తమైన ఆత్మానుభూతికి లోనై ఆధ్యాత్మిక సంతృప్తిని పరమానందాన్ని పొందుతాడు. అంతటి పారమార్థిక సుఖసౌఖ్యాలను అనుగ్రహించే శ్రీ లలితాంబ అమ్మవారి దర్శనం అత్యంత పుణ్యప్రదాయకం. గర్భాలయంలో శ్రీ లలితాదేవి అమ్మవారు చతుర్భుజధారిణిగా దివ్య మనోహర రూపంతో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తాభీష్ట వరప్రదాయినిగా శ్రీ యోగ భోగేశ్వరుడి సన్నిధిలో మంగళప్రదాయకంగా అలరారుతోంది. శ్రీ లలితా పరాభట్టారిక శుద్ధ చైతన్య స్వరూపం సాకార నిరాకార పరబ్రహ్మమే శ్రీ లలితాదేవి. సృష్టికి మూలమైన శక్తి లలిత. ఈ చరాచర జగత్తులోనూ ఈ జగత్తుకు ఆవల బాసించే చైతన్యమే లలితాదేవి. శ్రీ లలితోపాసనే ఆత్మ విద్యా సాధన. ఇహంలోనూ పరంలోనూ భాగ్యాన్ని అనుగ్రహించే పరబ్రహ్మే శ్రీ లలితా త్రిపుర సుందరంటారు. ఈ తల్లి చిప్పిలి యోగ భోగేశ్వరుడి లోగిలిలో సర్వమంగళప్రదాయినిగా భక్తుల ఇష్ట కామ్యాలను తీర్చే ఇలవేల్పుగా అలరారుతోంది. శ్రీచక్రాధిష్ఠాన శక్తిమాతగా అఖిల లోకాలకు శుభకారిణిగా అమ్మా అని పిలిచే భక్తుల ఆర్తికి కరిగి కరుణించే కరుణాతరంగిణిగా శ్రీ లలితాదేవి యోగ భోగేశ్వర సన్నిధిలో కొలువై దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీ లలితాదేవి అనుగ్రహం కోసం కొంతమంది భక్తులు శ్రీవిద్యని ఆశ్రయిస్తారు. శ్రీవిద్య అంటే లలితాదేవి ఉపాసనే. శ్రీవిద్యని నియమబద్ధంగా శ్రద్ధాభక్తులతో సాధన చేస్తే జ్ఞానం ప్రాప్తిస్తుంది. అంతేకాదు లౌకిక పారమార్థిక శక్తియుక్తులను అందించేది కూడా ఆ జ్ఞాన స్వరూపమైన లలితాదేవి.
ఆ తల్లి కరుణ ఉంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల అమిత విశ్వాసం. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని దశవిధ అలంకారాలతో అలంకరించి విశేషమైన పూజాది క్రతువులను నిర్వహిస్తారు. చిప్పిలి యోగభోగేశ్వర స్వామివారి సన్నిధిలో శివపరివార దేవతలు కొలువైన పలు ఉపాలయాలు ఉన్నాయి. పార్వతీ తనయుడు గణపతి విజయ గణపతిగా కొలువుదీరాడు. ఇదే నెలవులో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటు సప్తమాతృకులు నాగదేవతలు మందిరాలు కూడా నెలకొన్నాయి. యోగభోగేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు ఇదే లోగిలిలో ప్రతిష్ఠితులైన శివపరివార దేవతలను సైతం భక్తి శ్రద్ధలతో దర్శించుకుని వారి అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీ యోగ భోగేశ్వరుడి సన్నిధిలోని ఉపాలయంలో పార్వతీ తనయుడు విజయ గణపతిగా భక్తులకు దర్శనమిస్తాడు. కృష్ణవర్ణ ప్రతిమ పాదపీఠాన ఉత్సవమూర్తి గోచరిస్తుంది. విజయ గణపతి ఆరాధనతో ధర్మబద్ధమైన అన్ని కార్యాల్లోనూ విజయాలు లభిస్తాయి. విజయ గణపతిని భక్తి శ్రద్ధలతో సభక్తికంగా పూజిస్తే కష్టాల నుండి సత్వరమే విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దాదాపు 32 గణపతుల్లో ఒక స్వరూపమైన విజయ గణపతిని ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆరాధిస్తే సర్వకాలాల్లోనూ సర్వావస్థల్లోనూ విజయాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. విజయ గణపతి స్వామివారికి నిత్య పూలను ఘనంగా నిర్వహిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు మంగళప్రదాయకంగా కొలువైన దివ్య సన్నిధి అలరారుతోంది. ఒకే పాదపీఠంపై 3 మూర్తులు మనోహరంగా దర్శనమిస్తున్నారు. సంతానార్థులు కుజగ్రహ దోష నివారణార్థం నేత్రకర్ణ వ్యాధులను పోగొట్టుకునేందుకు భక్తులు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇదే ఆలయలోగిలిలో నాగదేవతల ప్రతిమలు గోచరిస్తాయి. ప్రతిమాసంలో వచ్చే పంచమి చవితి తిథులతో పాటు నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి తదితర పర్వదినాల్లో నాగదేవతలను విరివిగా ఆరాధిస్తారు. ఇదే వరుసలో దక్షిణామూర్తి మందిరం నెలకొంది. అలాగే ప్రత్యేకంగా నవగ్రహ దేవతల మండపం కూడా నెలకొనుంది. ఇదే వరుసలో సప్తమాతృకలు ప్రతిమలు దర్శనమిస్తాయి. ఈ మూర్తులు అక్క మహాదేవి దేవతలుగా వ్యవహరిస్తారు. యోగ సాధకులకు భోగాలను అనుగ్రహించే సాంబుడి సన్నిధి శతాబ్దాలుగా మంత్రోపాసనకు మంత్రసిద్ధికి దివ్యధామంగా అలరారుతోంది. దీంతో పాటు శైవ ధర్మాచరణకు ప్రసిద్ధి చెందింది చిప్పిలి యోగ భోగేశ్వర స్వామి ఆలయం. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. చిప్పిలి యోగ భోగేశ్వర స్వామివారి సన్నిధిలో ఏడాది పొడవునా నిత్య వార పక్ష మాసోత్సవాలతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో విశేష ఆరాధనోత్సవాలను ఆధ్యాత్మిక నేపథ్యంగా భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు. మాఘమాసంలో వచ్చే శివరాత్రికి బ్రహ్మోత్సవాలు శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరుపుతారు. శైవ సంప్రదాయం ప్రకారం వచ్చే తిథుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. అలాగే భాద్రపదమాసంలో వినాయక చవితి నవరాత్రోత్సవాలను 9 రోజుల పాటు వైభవోపేతంగా జరుపుతారు. నాగపంచమి గరుడ పంచమి సుబ్రహ్మణ్య షష్ఠితో పాటు మరిన్ని ఆధ్యాత్మిక ఉత్సవాలకు భక్తులు సుదూర ప్రాంతాల నుండి విశేషంగా తరలివస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో నెలకొన్న
శ్రీ యోగ భోగేశ్వర స్వామి ఆలయాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ సందర్శన వేళలకు సంబంధించిన పలు విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి అన్నమయ్య జిల్లా చిప్పిలి గ్రామంలోని శ్రీ యోగ భోగేశ్వర స్వామి వారి క్షేత్రానికి 541 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుండి చిప్పిలి 494 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి పుంగనూరు మీదుగా చిప్పిలిలో కొలువైన శ్రీ యోగ భోగేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర జటాజూటం, నాగభరణం, గజచర్మధారిగా, నిటల నేత్రుడిగా భక్తజనుల్ని అనుగ్రహించే పరమేశ్వరుడు అనంత వ్యాపకుడిగా వేదం అభివర్ణించింది. ఆ మహాదేవుడు కొలువైన చిప్పిలి యోగ భోగేశ్వరుడిని దర్శించుకున్నాం కదా. యోగ భోగాలను వరంగా ప్రసాదించే సదాశివుడి కరుణా కటాక్ష వీక్షణలు మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.